ఈరోజు వీడియోలో బాడీలో హీట్ తగ్గించడానికి 10 సూపర్ హెల్దీ డ్రింక్స్ అనేది షేర్ చేయబోతున్నానండి. టిప్ నెంబర్ 1, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మెంతులు, అలాగే హాఫ్ స్పూన్ వాము, ఇవన్నీ కూడా ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక 6 to 7 మినిట్స్ అనేది బాయిల్ అవ్వాలి. ఇదేంటంటే దీనివల్ల యూజ్ బాడీలో హీట్ తగ్గడమే కాకుండా బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి. అలాగే ఇమ్యూనిటీ అనేది బూస్ట్ చేస్తుందండి. అలాగే బాడీలో ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. దీన్ని మనం డైలీ తాగినా కూడా హెల్త్కి అనేది చాలా మంచిది. దీన్ని కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా హాయిగా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 2, పటికి బెల్లం తెలుసు కదండి, దాన్ని ఇలా పౌడర్లా చేసుకోవాలన్నమాట. ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ పటికి బెల్లం యాడ్ చేసుకుని ఒక గ్లాసులో చిటికెడు ఉప్పు, ఒక హాఫ్ లెమన్ అనేది పిండుకోండి. 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇది ఓఆర్ఎస్ఎల్లా ఉంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. బాడీలో హీట్ కూడా చాలా బాగా తగ్గుతుంది. పటికి బెల్లం అనేది బాడీలో ఉన్న హీట్ని తగ్గిస్తుందండి. దీంట్లో ఆప్షనల్ సబ్జా సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. పిల్లలకి డైలీ ఇచ్చినా పర్లేదండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3, ఒక గ్లాస్లో 1 స్పూన్ జీరా, అలాగే చిన్న పటికి బెల్లం అనమాట. దీన్ని పౌడర్లా చేయక్కర్లేదు. జీరా అలాగే పటికి బెల్లం యాడ్ చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఒక 2 to 3 అవర్స్ అనేది సోక్ చేసుకోండి. పిల్లల్లో ముఖ్యంగా ఈ వేడి వల్ల బాడీ అంతా ఇచ్చింగ్ రావడం, వేడి పొక్కులు రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో ఇలాంటి డ్రింక్స్ అనేవి మనం రెగ్యులర్గా పిల్లలకి ఇచ్చిన వాళ్ళమైతే వాళ్ళలో హీట్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. ఈ జీరాలో పటికి బెల్లం కరిగాక వాటర్ని ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే మనం దాన్ని వడకట్టుకునైనా తీసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, వేసవి వచ్చిందంటే చాలు చదువుకునే పిల్లల్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలా సింపుల్గా ఈజీగా చేసి మార్నింగే పిల్లలకి ఇవ్వండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ హనీ వేసి నైట్ అంతా నానబెట్టి ఉండాలండి. దాన్ని మార్నింగే పిల్లలకి ఇస్తే వాళ్ళకి బాడీలో వేడంతా కంట్రోల్ అయ్యి ఆ చెమట పొక్కులు, బాడీలో పొక్కులు అన్నీ తగ్గుతాయండి. యూరిన్లో పిల్లలకి మంట కూడా వస్తుంది అంటారు, అవి కూడా తగ్గుతాయి అన్నమాట. మీరు కావాలంటే సబ్జా సీడ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. దీనివల్ల హీట్ అనేది తగ్గుతుంది. ఇది కూడా బాగా యూజ్ అవుతుందండి. టిప్ నెంబర్ 5, ఇది చాలా ఈజీ అండి. పెరుగు ఇంట్లో అందరిళ్ళల్లో ఉంటుంది కదా, అలాగే ఒక హాఫ్ కప్ కర్డ్లో హనీ అనేది యాడ్ చేసుకుని సబ్జా సీడ్స్ ఉంటాయి కదా, వాటర్లో కొంచెం వేయగానే అవి ఉబ్బుతాయి. అవి 2-3 స్పూన్స్ ఆర్ 1 స్పూన్ అలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి పిల్లలకి ఇస్తే స్టమక్ అనేది చాలా హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. బాడీలో హీట్ అనేది కూడా తగ్గుతుందనమాట. టిప్ నెంబర్ 6, ఇది అందరికీ తెలిసిందేనండి. చిన్నపిల్లల్లో కూడా ఈ టిప్ యూజ్ చేస్తారు. ఒక బౌల్లో 4-5 ఎండు ఖర్జూరం తీసుకుని వాటర్ యాడ్ చేసి నైట్ అంతా కూడా నానబెట్టాలండి. దీనివల్ల కూడా చాలా చేంజ్ వస్తుందన్నమాట. పిల్లల్లో హీట్ అనేది తగ్గిపోతుంది. ఇలా మార్నింగ్కి ఇలా ఉబ్బుతాయండి. మీరు దాన్ని బాగా చేత్తో స్మాష్ చేసుకున్నా పర్లేదు, అలా రఫ్గా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదండి. ఇలా వాటర్ని స్ట్రెయిన్ చేస్తే ఆ మాత్రం క్వాంటిటీ వస్తుంది. దాన్ని పిల్లలకి ఆరారుగా తాగించండి. టిప్ నెంబర్ 7, సగ్గుబియ్యం జావా ఫుల్ వీడియోలో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ టిప్ నెంబర్ 8 అండి, బటర్ మిల్క్. కొంచెం కర్డ్ తీసుకుని సాల్ట్ వేసుకుని బాగా మనం బీట్ చేసుకుని కొంచెం పెరుగు, ఎక్కువ వాటర్ అనేది కలుపుకుంటే పలచగా తాగితే డైలీ 2-3 టైమ్స్ అలా తాగినా కూడా వేడి అనేది బాగా రిలీఫ్ అవుతుందండి. బాడీకి బాగా చలువ చేస్తుంది. ఈ బటర్ మిల్క్లోనే మనం కరివేపాకు, పచ్చిమిర్చి, అలా బయట బండి స్టైల్ బటర్ మిల్క్ ఉంటుంది కదా, అది ఈసారి చూపిస్తాను. రెగ్యులర్గా బటర్ మిల్క్ అనేది తీసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 9, కోకోనట్ వాటర్. మనకి కోకోనట్ వాటర్స్ బయట బాగానే దొరుకుతున్నాయి కదండి. డైలీ ఒక బాటిల్ కాకపోయినా లేకపోతే డే బై డే అన్నా తెచ్చుకొని తాగుతూ ఉండండి. పిల్లలకి ఇవ్వండి. మంచిగా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి కాబట్టి బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ నెంబర్ 10,
షుగర్ కేన్ జ్యూస్ అండి. ఇది కూడా ఒకరోజు కోకోనట్ వాటర్ తాగితే ఒకరోజు ఇది తాగండి, అలా చలవ చేస్తుంది. ఇలా నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో అయితే బాడీలో వేడి అనేది తగ్గిపోయి కూల్ అవుతుంది. ఈ సమ్మర్కి ఇవే బెస్ట్ టిప్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.